శివనారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు, నా మాట విన్న జ్యోత్స్న మాటకి విలువిచ్చి నేను మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అనేది అంటూ ఉంటాడు. కిందటిసారి కూడా ఇలానే అన్నాడు, మా మీదకి తగువ కూడా అందుకే వచ్చాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి మా నాన్నని నువ్వు ఏమనుకో కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కాంచన. మీ నాన్నని మాత్రం ఏమనొద్దమ్మా, మీ నాన్న మాత్రం అనాల్సినవన్నీ అనేస్తాడు అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి శివనారాయణ అయితే, అయినా వీడు నా బిజినెస్కి శత్రువు కదా, ఆ మాత్రం నోరు వస్తుందిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ మాటలకి కాంచన అయితే శివనారాయణ కాసి అలా చూస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక శివనారాయణతో అయితే దీప ఇలా అంటూ ఉంటుంది, తాతయ్య గారు మీరు కార్తీక్ బాబు ఎప్పుడు మిమ్మల్ని శత్రువుగానే చూడలేదు, ఆత్మీయులుగానే చూశారు అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది. ఆ మాటలకి శివనారాయణ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక దశరథ కూడా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మొగుడిని బాగానే వెనకేసుకొస్తున్నావే అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుంది. అలా అనగానే పారిజాతంకి కౌంటర్గా, నువ్వు నీ మొగుడిని వెనకేసుకోవడం రావడం లేదేంటి అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. ఏంట్రా బాబు మాటలు కింద పన్నిస్తున్నావు కాదు, మాటకి మాట సమాధానం ఇస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు రావులే, మాటలు బాగానే వస్తాయి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక సుమిత్ర అయితే, క్షమించండి మామయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మనము గతాలని తవ్వుకోవడానికి రాలేదు, నిశ్చితార్థంకి పెళ్ళడానికి వచ్చాం అని చెప్పేసి అయితే సుమిత్ర అనేసరికి, మనం వాళ్ళలాగా గుమ్మానికి బొట్లు పెట్టి వెళ్ళిపోము సుమిత్ర, ఆ కుంకుమ ఇవ్వు, మనం మనుషులకే బొట్టు పెట్టి పిలుస్తాం, గుమ్మాలకి బొట్టు పెట్టి శాపనార్థాలు పెట్టి వెళ్ళాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పారిజాతం. అలా అనేసి పారిజాతంతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు కాదు, ఇంటి పెద్ద కోడలైన సుమిత్ర పిలుస్తుంది, నువ్వు నా కొడుకు కోడలు కలిసి పిల్లండమ్మా అని చెప్పేసి అయితే శివనారాయణ అంటూ ఉంటాడు సుమిత్రతో. ఇక సుమిత్ర అయితే వదిన అని చెప్పేసి అయితే చెప్తూ జ్యోత్స్న నిశ్చితార్థంకి పిలుస్తూ ఉంటుంది.